ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినం మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. గత వారం నుంచి ఈ యొక్క మరొక విశ్రాంతి దినంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతగా మనము ప్రార్థన చేసి ఈ దినవాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభు, అవును తండ్రి, అయ్యా గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని నీ యొక్క కృపలో భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని నాయన మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభు, మేము ఈ దినం జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభు. మేము ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా కేవలం నీ కృప అయ్యా, నీ దీవెనని బట్టి అయ్యా మేము జీవిస్తున్నాం. అయ్యా ప్రభు, మేము దేనిని బట్టి అతిశయించేవారుగా కాకుండా తండ్రి యేసయ్యా మిమ్మల్ని కలిగి ఉన్నందుకే మేము అతిశయించేవారుగా, నా ప్రభువుతో నేను నిత్యము ఉంటాను, యుగయుగాలు తరతరాలు నేను ఉంటాననేటటువంటి ప్రభా తండ్రి నిరీక్షణతో మేము జీవించేవారుగా మేము ఉందముగాక. ఎంతోమందికి లేనటువంటి ధన్యత మాకు ఇచ్చావయ్యానికి స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ మహిమను పొందుకొని అయ్యా ప్రభా ఈ ధన్యతలో పాలుపంపులు పొందుకునేవారుగా నీ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని అయ్యా ప్రభా మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. అయ్యా విన్న వాక్యం నూరంతలుగా యేసుక్రీస్తు ప్రభు నామములో ఫలించునుగాక. అయ్యా ప్రభా విత్తబడినటువంటి వాక్యం మంచి నేలను పడినటువంటి నాయన తండ్రి నాయన నూరంతలుగా తండ్రి ఫలించునుగాక. అయ్యా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయండి. అయ్యా నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నేను వట్టి పాత్రనైనా నన్ను నిలువబెట్టుకుని ప్రభా నీ ఆత్మశక్తి చేత నింపి ప్రభా నాలో మీరుండి మాట్లాడి ప్రభా ఇతరులను ఆకర్షించుకోండి. అయ్యా ప్రతి బిడ్డను ఆకర్షించుకొని అయ్యా మారు మనసు రక్షణ పొందుకొని అయ్యా నిత్య నరకాగ్ని నుంచి తప్పింపబడి విడిపింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ చేర్చబడుదురుగాక. అట్టి దీవెన, అట్టి కాపుదల, అట్టి ఆశీర్వాదం, అట్టి పరిశుద్ధాత్మ శక్తిని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని అయ్యా ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరుండి నాతో నాయన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దిన వాక్యాంశము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని దైవ సేవకులుగా, సువార్థికులుగా ఉన్నవారు వారికి అనుకూలముగా బోధించుకోవచ్చా, బోధిస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఈ దినం తెలుసుకుందాం. అంటే ఎవరైనా దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మానుసారంగా సువార్త ప్రకటిస్తున్నా, దేవుని సేవ చేస్తున్నా వాళ్ళకి స్వార్థపూరితమైన అనుకూలమైన మాటలు వాళ్ళకి రావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అంతేగాని మన సొంత జ్ఞానం, మన స్వనీతి, మనము చాలా మాట్లాడగలుగుతాము అనేది ఉంటే సరిపోదు. మనం మాట్లాడగలుగుతున్నాము ఈ లోకంలో ఉన్నటువంటి మన వాక్చాతుర్యాన్ని బట్టి కాకుండా దేవుడి ఆత్మచేత నింపబడి దేవుని పరలోక మర్మాలు మనకి దేవుడు బయలుపరిచి మాట్లాడింది అది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎంతోమందిని ఆకర్షించుకుంటుంది, ఎంతోమందిని దేవుని మార్గంలోనికి నడిపిస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ దైవ సేవకుడు మాట్లాడినప్పుడు ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి మాట్లాడినప్పుడే ఆ వాక్యం ఫలిస్తుంది. ఆ వాక్యం ఇతరులను ఆకర్షించుకుంటుంది. అంతేకాని మనకి వాక్చాతుర్యం ఉంది కదా, నేను మాట్లాడగలను కదా అని ఎవరి జ్ఞానంతోనైనా వారి జ్ఞానాన్ని, వారి వాక్చాతుర్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే కనుక వాళ్ళని తప్పిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వారికి. ఎందుకు? అపవాది వాళ్ళని ఆకర్షించుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని బోధకి విరుద్ధంగా, వాళ్ళకి అనుకూలంగా ఈ లోకంలో ధనాపేక్షను ఆశించి
ఈ యొక్క వాక్యం బోధించడం ద్వారా మనం ధనం సంపాదించాలి. ఎంతోమంది దైవ సేవకులు ఆశీర్వదించబడ్డారు. మనము కూడా అలాగే ఆశీర్వదించబడతాము. ఈ లోకంలో ఎంతో గనులుగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిగా ఉంటాము అనేటటువంటి ఆలోచన అపవాది రప్పిస్తాడు. ఆ బోధలో తప్పు ఉంటుంది. అంతేకాని దేవుడు ఆకర్షించుకుని దేవుడే వారిలో ఉండి మాట్లాడినప్పుడు తప్పుడు బాధ వాళ్ళు బోధించలేరు. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటాడు పౌలు గారు. ఇప్పుడు దేవుడు పిలుస్తాడు. యేసయ్య పౌలు గారిని పిలుస్తారు. పిలిచినప్పుడు ఎవరు ప్రభువా నువ్వు అన్నప్పుడు నన్ను హింసిస్తున్నటువంటి నేనే నీతో మాట్లాడుతున్నాను, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని యేసు ప్రభు వారు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ప్రభువా అని పడిపోతాడు, కళ్ళు తిరిగి. ఆయన కళ్ళు కనిపించకుండా పోతాయి. దేవుడు ఆయన మనోనేత్రాలు మూసివేసి తెరుస్తాడు. మళ్ళీ ఆ పొరలు మూసివేయబడినటువంటి పొరలు తొలగించి పౌలు గారితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఇంకెన్నడూ కూడా ఏ తప్పు చేయడు. ఏమంటాడు? నేను ఒకప్పుడు దూషకుడను హింసకుడను అంటాడు. తిమోతి పత్రిక 1 తిమోతి 12వ అధ్యాయంలో ఒకప్పుడు నేను దూషకుడను హింసకుడను అంటే దేవుని సువార్త ప్రకటించేవారిని, యేసు పేరు ఎత్తితే చాలు వాళ్ళని ఎంతో హింసించేవాడు పౌలు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. దేవుడంటే అమితమైన ప్రేమ, తండ్రి అని దేవుడంటే అమితమైన ప్రేమ, ఆ యొక్క ధర్మశాస్త్రం అంటే అమితమైన ప్రేమ. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ధ్యానించి ధర్మశాస్త్రానుసారంగా జీవించేటటువంటి పౌలు గారికి ఈ ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తూ ఈ యొక్క యేసు ప్రభు వారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని తన మీద ఎంతో కక్ష కట్టుకుని అనేక మందిని హింసిస్తూ ఉంటాడు. యేసు ప్రభు నామం పేరట ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారందరిని కూడా హింసిస్తాడు. ఎంతో స్టెఫన్ను కూడా చంపిస్తాడు. రాళ్ళ చేత కొట్టి చంపుతారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు పౌలు గారిని. పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ప్రభువా తండ్రి నువ్వెవరు అంటాడు. దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. వినగలిగినప్పుడు ఏం చేస్తాడు? తన సమస్తాన్ని విడిచిపెడతాడు. దేవుని ఆత్మచేత నింపబడి సువార్త ప్రకటిస్తాడు పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు? నేను ఒకప్పుడు దోషకుడను హింసకుడనే, కానీ ఇప్పుడు యేసు తప్ప నాకు ఎవరూ తెలియదు అంటాడు. అంటే దేవుడు అంతగా తనను ఆకర్షించుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపాడు. నింపితేనే వాళ్ళు సువార్త ప్రకటించగలుగుతారు. నింపినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనలో అహంకారం వస్తే నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, నేను చాలా పెద్ద దైవ సేవకుడిని నేను అని ఎప్పుడైతే వచ్చిందో అపవాది వాళ్ళని బంధిస్తుంది. బంధించినప్పుడు తప్పుడు బోధలు చేస్తారు. ఈ లోక ఘనత కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడతారు. ధనాపేక్షకు లోనైపోతారు. అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి. దీనత్వం కలిగి ఉండాలి. ఆయన కనికరంతో మనం నింపబడి ఉండాలి. దీనులైన వారు దేవుని చూస్తారని, దేవుని రాజ్యంలో ఉంటారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్తారు. మనము దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో గర్వం అనేది రాదు. మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకొని దీన మనసుతో మనము జీవిస్తాం. జీవించినప్పుడు మనలో ఎలాంటి తప్పుడు బోధ రాదు. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎంత కఠినంగా ఉందో చూడండి. ఈ మాటలో కఠినమైన మాటలు ఉన్నాయి. దీనిలో ఏదైనా కలిపిన యెడల, ఎవడైనాను ఏదైనాను కలిపిన యెడల అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇలా చెప్తే బాగుంటుంది, విశ్వాసులు బలపడతారు,
లేదా మనకి కానుకలు తెచ్చిస్తారు, మనం ధనవంతులు అవుదాం అని మనం సొంతంగా కలిపి ఏదైనా చెప్తే కనుక ఏమవుతుందంట, కలిపిన ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు, ఈ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు రాయబడి ఉన్నాయి? అనేకమైన తెగుళ్ళు రాయబడి ఉంటాయి. కుష్ఠరోగులు పరచబడతారు, రక్తస్రావం స్త్రీ స్వస్థపరచబడుద్ది, నయమాను కుష్ఠరోగం స్వస్థపరచబడతాడు. అనేకమైన రోగాలు ఉంటాయి. ఇందులో ఏ రోగాలైతే వ్రాయబడి ఉన్నాయో అన్ని రోగాలు, అన్ని తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేస్తానంటున్నాడు. మనకు అవసరమా? మనం సువార్త ప్రకటించేది ధనం కోసమా, పేరు కోసమా, ప్రఖ్యాతుల కోసమా? అలా అయితే లోకంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. లోకానుసారంగా జీవిస్తే మనము ఎంతో డబ్బు సంపాదించవచ్చు. ఆ పనిలో ఉండాలి. అంతేగాని ధనం సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి దేవుని సేవను ఎవరు కూడా ఏర్పరచుకోకూడదు, ఎంచుకోకూడదు. దేవుని సేవ అనేది ఇతరులను రక్షించడానికే. మనం రక్షింపబడ్డాం, మనం పరలోక రాజ్య వారసులుగా చేర్చబడ్డాం. అయ్యో, ఎంతోమంది ఈ వాక్యం తెలియక, ఈ యొక్క రక్షణ తెలియక ఈ లోకంలో అంధకారంతో ఉన్నారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి అంధకారము తొలగింపబడాలి అంటే మనము రక్షింపబడ్డాము, మనము వెలిగింపబడ్డాము. కాబట్టి ఇతరులకు వెలుగుగా ఉండాలి, ఇతరులకి మన మాటలు ఉప్పుగా ఉండాలి అని మనము సాక్రిఫై, మన జీవితాన్ని అంకితం చేసుకుని ఇతరులకి మనము మారు మనసు రక్షణ పొందే విధంగా మన జీవితం ఇతరుల కోసం అంకితం చేయాలి. ఇతరుల ఆత్మను రక్షించడం కోసం అంకితం చేయాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనగా ఏంటి? నీ ఆత్మను రక్షించుకున్నావు, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. నీకు ఇతరుల ఎడల ప్రేమ ఉంటే ఇతరుల ఆత్మను కూడా నువ్వు రక్షించు. ఇతరులకు నువ్వు సహాయం చేయి. ఏ సహాయం? ఈ లోక సంబంధమైన సహాయమే కాదు, ఆ సహాయం కూడా చేయమని ఉంది. నీ సహోదరులకి నీవు ఆశీర్వదించబడితే నీ ముఖం తిప్పుకోవద్దు, నువ్వు చేయగలిగితే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏది చేయగలిగినా, నేను చేయగలను అనేది ఉంటే ఇతరులకు నువ్వు సహాయం చేయి. చేయలేకపోతే ప్రార్థన చేయి. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడు. మనం ఎవరికైనా ఏమివ్వగలుగుతాం? ఎవరికో ఒక చీర ఇస్తాము, లేదా కొంచెం డబ్బు ఇస్తాము. అంతేగాని లోకంలో ఉన్నవారు అందరికీ మనం ఇవ్వలేం కదా. అందరినీ పుట్టించిన దేవుడు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు. అందరినీ పోషించాలంటే దేవుడు మాత్రమే పోషించగలడు. దేవుడు మాత్రమే అందరికీ కూడా సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. కాబట్టి అందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు. కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి, సహోదరుల కొరకు ప్రార్థించాలి, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించాలి, సంఘాల కొరకు ప్రార్థించాలి, దైవ సేవకుల కొరకు ప్రార్థించాలి. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేకాని మనము దేవుని సేవ చేస్తూ ఈ లోకంలో ఘనత, పేరు, ప్రఖ్యాతులు, ధనము సంపాదించాలి అనుకుంటే మాత్రం దేవుని సేవను ఎవరు కూడా ఏర్పరచుకోకూడదు. దేవుని సేవను ఎవరు కూడా ఎంచుకోకూడదు. దేవుని సేవను ఎంచుకుంటే లోక ఘనత కోసం కాదు, ఇతరులని రక్షించడం కోసం, ఇతరులకి సహాయపడడం కోసం, ఇతరుల ఆత్మను రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయడం కోసమే సువార్త పనిని ఎంచుకోవాలి. బ్రతుకు తెరువు కోసం సువార్త పనిని ఎంచుకొని కానుకల కోసమే వారి యొక్క సువార్త ప్రకటిస్తూ కానుకల కోసమే చెప్పి వారిచ్చే కానుకతో మనం భుజించాలి అనుకుంటే కనుక ఈ యొక్క సేవను ఎంచుకోకూడదు. దేవుడు ఆకర్షించుకుని దేవుడి పిలుపు, దేవుడి స్వరాన్ని విన్నటువంటి పౌలు గారు దేవుని కొరకు జీవించారు. దేవుని స్వరాన్ని వినాలి అంటే నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపాలి. దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. అంతేకాని సేవను ఎంచుకుని ధనం సంపాదించాలని ఎవరైనా ఉన్నట్లయితే అది మంచి బోధ కాదు. అది ధనాపేక్ష సంబంధమైనది కాబట్టి అబద్ధ బోధ అవుతుంది. అబద్ధ బోధ చేస్తే ఏమొస్తుందని ఉంది. ఏదైనా కలిపితే లేనిది మనం కలిపి
మనకు అనుకూలంగా ఇలా చెప్తే బాగుంటుంది అని మనం కలిపితే ఏమవుతుంది, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి తెగుళ్ళన్నీ కూడా వారి మీదకి వస్తుందని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కఠినంగా, ఎంత కఠినమైన మాట ఇది. కాబట్టి ఎవరైనా అలాంటి దేవుని సేవనించుకుని ధనం సంపాదించాలని ఉంటే గనక ఇప్పుడే వారి మనసు మార్చుకుని దేవుని యొద్ద క్షమాపణ అడిగి, నీ ఆత్మతో నింపి నీవే మాట్లాడు ప్రభువా, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, నేను నత్తివాడిని అంటాడు మోషే. నత్తివాడిని అన్నప్పుడు నీ నోరు లేని వారికి నీకు నోరిచ్చింది నేనే కాబట్టి నేను మాట్లాడతాను అంటాడు. కాబట్టి నోరు లేని వాళ్ళకి నోరిచ్చింది నేను, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చింది నేనే నిన్ను మాట్లాడమన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావని అహరోను తోడిస్తాడు మోషేకి. అలాగే ఇర్మియా ఏమంటాడు, నేను బాలుడను అంటాడు. యెహోవా వాక్కు, ఇది దేవుని వాక్కు. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని వాక్కు, యెహోవా వాక్కు. ప్రతి ప్రవక్తతో మాట్లాడినప్పుడు కూడా యెహోవా వాక్కు అని మాట్లాడతాడు. యెహోవా వాక్కు ఇర్మియాకు వచ్చినప్పుడు ఏమంటాడు, నేను బాలుడను ప్రభువా, నేను ఇజ్రాయేలీలతో మాట్లాడే అంత ధన్యత, అంత ధైర్యం నాకు లేదు అన్నప్పుడు నువ్వు బాలుడను అనవద్దు అని నీ నోటిని నేను ముడతాను అని ముడతాడు. ముట్టి నీ నోటిని నింపుతానంటాడు. నోరు నింపి ఇర్మియాతో మాట్లాడతాడు దేవుడు. మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు చెప్పిన మాటలన్నీ బయలుపరుస్తాడు. దేవుడు చెప్పిన మాటలు ప్రవక్తల ద్వారా మనకు బయలుపరచబడకపోతే దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. గుడ్డిగా జీవించి గుడ్డిగా మనం నశించిపోతాం. ఆయన గుడ్డిగా జీవించి గుడ్డిగా నశించిపోవడం, అపవాది చేతుల్లో మనం చిక్కుకున్నాం. కాబట్టి మనల్ని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు, మనం గుడ్డిగా జీవించడానికి కాదు. యేసయ్యను అనంతసేపు గుడ్డిగా జీవించారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటించలేక 10 ఆజ్ఞలు పాటించి అందులో ఒక్కటి తప్పినా కూడా చనిపోయేవారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య లోకానికి వచ్చి మనల్ని అందరినీ రక్షించుకున్నాడు. రక్షించుకోవడం అనగా నిత్య నరకాగ్ని నుంచి తప్పించడం. మనము రక్షింపబడ్డాము అనగా పరలోక రాజ్య వారసులుగా ఆయన పిల్లలుగా చేర్చబడ్డాం. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తి ఎలా అయితే పిల్లలకి స్వాస్థ్యంగా ఇవ్వబడుతుందో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు పిల్లలుగా మనల్ని యేసయ్య ఈ లోకానికి వచ్చి దేవుని ఆత్మస్వరూపిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. శరీర రూపం దాల్చుకుని యేసయ్య అని పేరు పెట్టుకుని యేసయ్య అనగా మనల్ని రక్షించేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనకి నిత్య జీవరాజ్యానికి వారసులుగా చేశాడు. నిత్య జీవము అనగా నిత్యము జీవిస్తాం. ఈ లోకంలో ఈ శరీరము మనల్ని విడిచిపెడుతుంది, కానీ ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి. ఆత్మకి ఎప్పుడు కూడా చావు లేదు, నిత్యము యుగయుగాలు తరతరాలు జీవిస్తుంది. రక్షింపబడిన వారు పరలోక రాజ్యంలో దేవునితో పాటు జీవిస్తారు. రక్షింపబడిన వారి ఆత్మ నిత్యము యుగయుగాలు తరతరాలు నిత్య నరకంలో ఉంటుంది. తనకి మరణం లేదు. ఆత్మకి పురుగు చావదు, అగ్ని ఆరదు అని వాక్యం సెలవిస్తుంది. పురుగు చావదు. ఒక్కసారి చనిపోయినటువంటి వారు మళ్ళీ మళ్ళీ చనిపోరు. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ఆ జీవించే ఆత్మ ఎక్కడుంటుంది అని మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే మనం గ్రహించాలి. చనిపోయాక ఎక్కడికో పోతాంలే, ఎందుకు అందరితో పాటు మనం అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వినుట ద్వారా విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. విని విశ్వాసంలో బలపడి ఆ యొక్క దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టే అని మనం గ్రహించుకోవాలి. గ్రహించుకొని మనకున్నటువంటి ఈ యొక్క ఆయుష్ని, మనకు ఇచ్చిన సమయాన్ని దేవునికిచ్చి దేవుని కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో మనము పరలోక రాజ్య వారసులుగా యుగయుగాలు తరతరాలు దేవునితో పాటు పరమ తండ్రి అయినటువంటి మనకి తండ్రి అయినటువంటి దేవునికి మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో
మనము ఆయనతో పాటు ఉంటామని గ్రహించుకోవాలి. ఎప్పుడు ఈ లోకంలో మనలో మన ప్రాణం ఉన్నప్పుడే. మనం చనిపోయాక చూద్దామంటే అది అసాధ్యం. చనిపోయిన తర్వాత చూసేది ఏమీ లేదు. ఈ జీవం ఎందుకు ఇచ్చాడు, ఈ సమయం ఎందుకు ఇచ్చాడు, నువ్వు ఇంకా బ్రతికున్నావంటే ఇంకా నువ్వు మారుతావేమో, ఇంకా నువ్వు తెలుసుకుంటావేమో అని దేవుడు నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడని గ్రహించుకోవాలి. ఎంతోమంది ఈ సమయాన్ని చూడకుండా మరణించారు అంటే ఆయన రక్షింపబడిన వారు ఎలాగూ దేవుని రాజ్యంలో ఉంటారు. రక్షింపబడని వారు ఎక్కడుంటారు? మనము ప్రాణంతో ఉండగానే తెలుసుకోవాలి, ఈ ప్రాణం మనకిచ్చాడు, ఇంకా మనకు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా మనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు అంటే మనకు సమయాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రాణంతో నీలో ఊపిరి ఉన్నప్పుడే నువ్వు దేవుని తెలుసుకోవాలి. రక్షింపబడాలని నీలో ఇంకా ప్రాణాన్ని ఉంచాడని గ్రహించుకోవాలి. అంతేకాని అందరితో పాటు మనం ఏముందిలే ఇంకా బతుకుతాం చూద్దాంలే, వయసు అయిపోయిన తర్వాత, ముసలివారిగా అయిపోయిన తర్వాత చూద్దాంలే, ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నాకు అనుకుంటారు. రక్షణ పొందుకోవడంలో ఏవి మనకి అడ్డురావు. రక్షణ పొందుకొని ఆయన యందు విశ్వాసంతో జీవిస్తే ఈ లోకంలో సమస్యలు ఏమి మనకు అడ్డురావు. మనకేమైనా ఎన్ని సమస్యలు తీరిపోయిన తర్వాతే మనం ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుంటుంటామా? ప్రతి పని సమయానికి చేసుకుంటూ పోతాం. అలాగే ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట తలంపులు, దుష్టుని ఆలోచనలన్నీ కూడా మనలోంచి పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. మనం రక్షణ పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. అంతేకాని మనం రక్షణ పొందుకోకుండా లోకానుసారంగా లోకంలోనే జీవిస్తే దేవుని ఆత్మ మనలోకి రాదు. దుష్టుని ఆత్మతో నింపబడతాం. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడాలి అంటే నీలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి. అప్పుడే దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. అప్పుడే దుష్టుని ఆత్మ నీలోంచి తొలగింపబడుతుంది. అంతేగాని ఒక తాగుడుతో బంధింపబడి ఉండి దేవుణ్ణి నేను ఈ తాగుడు విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాను అనుకుంటారు. పాపం తెలియక ఏ పాపంలో ఉన్నప్పుడు కూడా నేను ఈ పాపంలో ఉన్నాను కదా, ఈ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను, పాపంలో ఉండగా దేవుని దగ్గరికి రాకూడదు కదా అనుకుంటారు. ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికీ నువ్వు దేవుడి దగ్గరికి వస్తేనే నువ్వు విడుదల పొందుకుంటావు. అంతేకాని విడుదల పొందుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వస్తానంటే అది నీ వల్ల కాదు. ఎందుకు? నువ్వు పాపంలో ఉన్నావంటే అపవాది చేతుల్లో ఉన్నావు. అపవాదిని నీ విడిచిపెట్టిపోవాలంటే దేవుని ఆత్మ నీలోకి రావాలి. దేవుని ఆత్మ నీలోకి రావాలంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకుంటావో దేవుడు నీ పాపాలన్నిటినీ కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధ హృదయాన్ని ఇచ్చి నీకు రక్షణనిచ్చి దేవుని ఆత్మను నీలో ఉంచి నిన్ను నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, పవిత్రుడుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్నప్పుడు కూడా నీకు నువ్వుగా విడుదల పొందుకోలేవు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడే దేవుడు నిన్ను విడిపిస్తాడు. యేసయ్యని అడిగినప్పుడే నువ్వు పొందుకుంటావు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అడగాలి దేవుణ్ణి, ఏమని? నా పాపాలు క్షమించు ప్రభువా, నేను ఇలాంటి పాప బంధకాల్లో ఉన్నాను, శాప బంధకాల్లో ఉన్నాను అని దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు విడిపిస్తాడు. నీలో ఉన్న నీ శాపాలన్నిటినీ విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చడం, నీ శాపాలను విడిపించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి నీ పాపాలు శాపాల నుంచి విడుదల పొందుకోవాలంటే యేసు రక్తంలో నువ్వు కడుక్కోవాలి. యేసు రక్తంలో కడుక్కోవాలి అంటే యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. యేసయ్య దగ్గరికి నీవు వస్తే యేసయ్య నీలోకి వస్తాడు. యేసయ్య పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ పాపాలను శాపాల నుంచి విడిపించి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నిన్ను మారుస్తాడు. కాబట్టి ఎవరైనా యేసయ్య దగ్గరికి రావాలి, వచ్చినప్పుడే విడుదల పొందుకుంటారు. ఇంకా కింద వాక్యాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేస్తాడంట. ఏదైనా ఏంటంటే తీసివేస్తే ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యములలో
పరిశుద్ధ గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. జీవవృక్షము అనగా పరలోక రాజ్యంలో మనకి జీవవృక్ష ఫలాలు ఉంటాయి. నిత్యము జీవించే వారికి పరలోకములో భుజించే భాగ్యము ధన్యత దేవుడిస్తాడు. ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తినే అర్హత కోల్పోతామట. ఎప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా తీసివేసి బోధిస్తే ఇది మనకు అనుకూలంగా లేదు, ఇది బోధిస్తే మనకి కానుకలు రావు అనుకుని మనము ఎప్పుడైతే మనకు నచ్చినట్లుగా ఆ వాక్యాన్ని తీసివేసి మనం బోధించామనుకోండి, జీవవృక్ష ఫలాలు భుజించే అర్హత కోల్పోతామంట. ఇంకా ఏంటి, పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు లేకుండా చేస్తాడంట. పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా చేసినప్పుడు ఇంకెందుకు సేవ, ఇంకెందుకు నీకు రక్షణ, ఇంకెందుకు ఈ కష్టం, ఎందుకు ఈ ప్రయాస? ఎవరైనా రక్షింపబడ్డారు అంటే, సువార్త ప్రకటిస్తున్నారు అంటే, దేవుని దైవ సేవకులుగా సేవ చేస్తున్నారంటే ఎందుకు? పరిశుద్ధ పట్టణంలో జీవించడానికే, జీవవృక్ష ఫలాలు భుజించడానికే. దానిని కోల్పోయి మనం ఈ లోక ధనం కోసం మన సొంత జ్ఞానంతో మన స్వనీతిని ఆధారం చేసుకొని మనకి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఘనత రావాలని బైబిల్ గ్రంథంలో లేనివి మనం సొంతగా బోధిస్తే ఎక్కడ మనము జీవవృక్షాలను మనం భుజించలేమంట. పరిశుద్ధ పట్టణంలోనికి పాలు పంపులు లేకుండా చేస్తాడంట దేవుడు. పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు లేనప్పుడు ఎందుకండి ఇంకా రక్షణ? పౌలు గారు ఏమంటారు, ఒక చోట ఆ వచనం ఎక్కడుందో ఒక చోట రాయబడి ఉంటుంది, ఏమని? పునరుజ్జీవం లేదు అని అబద్ధ బోధ చేస్తున్నారు కాబట్టి అని తిమోతికి రాస్తాడు పౌలు గారు. ఏమని? పునరుజ్జీవం లేదని బోధిస్తున్నారు. పునరుజ్జీవం లేకపోతే ఇంక మనకు రక్షణ ఎందుకు? యేసయ్య ఈ లోకానికి రావడం ఎందుకు? ఆయన మళ్ళీ తిరిగి లేవడం ఎందుకు? మనకి ఈ ప్రయాస ఎందుకు? మనకు నచ్చినట్టుగా అందరితో పాటు మనము జీవించేవాళ్ళం కదా. దేవునిలో జీవించాలంటే జీవితాన్ని త్యాగం చేయాలి దేవుని కొరకు. ఈ లోకంలో సుఖభోగాలన్నిటినీ ఒక పక్కన పెట్టి దేవుని కొరకే ప్రయాసపడి దేవుని కొరకే జీవించడం కూడా వేస్ట్ కదా, వ్యర్థం అంటాడు. పునరుజ్జీవం లేకుండా మనం ఎత్తబడము, పునరుజ్జీవం లేదు, చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ లేవరు అని అబద్ధ బోధ చేస్తున్నారు. అలాంటి బోధను ఖండించాలి అంటాడు. పునరుజ్జీవం లేకపోతే ఈ సువార్త వ్యర్థము, సువార్త సేవ వ్యర్థము, యేసయ్య రావడం వ్యర్థం అంటాడు. అలాగే మనం జీవవృక్షాలు భుజించినప్పుడు, పరిశుద్ధ పట్టణంలో మనకి పాలు లేనప్పుడు వ్యర్థమే కదా. ఈ లోకంలో ధనం సంపాదించాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక విధాలుగా బిజినెస్లు చేయొచ్చు, ఉద్యోగాలు సంపాదించుకొని చేయొచ్చు, దాని మీద డబ్బు సంపాదించవచ్చు. కానీ సువార్త ప్రకటించడానికి మనము బిజినెస్ లాగా మాత్రం వాడుకోకూడదు. దేవుని సేవ బిజినెస్ కాదు, ఆత్మలను రక్షించేది, నిత్యరాజ్య వారసులుగా చేసేది ఈ సేవ. కాబట్టి సువార్త ప్రకటిస్తున్న వారు భయముతో, భక్తితో, వణుకుతో దేవుని సువార్తను ప్రకటించాలి. కాబట్టి మన స్వలాభం కోసం దీనిలోది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏదైనా మనం తీసివేసిన వాక్యాన్ని కొంచెం కలిపినా ఏమవుతుంది? కలిపితే రోగాలకి గురవుతాం. తీసివేస్తే పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు లేకుండా చేస్తాడు దేవుడు అని రాయబడి ఉంది. ఈ వాక్యం ద్వారా ఇప్పుడైనా ఎవరైనా ఇంకా అపవాది తలంపులతో ఈ లోకంలో ఘనత, పేరు, ప్రఖ్యాతులు పొందాలని, ఈ లోకంలో ధనం సంపాదించడం కోసం ఒక బిజినెస్ లాగా సువార్త సేవను ఎంచుకునేవారు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడే మనసు మార్చుకోవాలి. వినే చెవి, గ్రహించే మనసు ఈ ప్రభు అని అందుకే మనం అడగాలి. ఎంతోమంది సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ప్రకటించిన మాటలు ఇంకా మనం వినలేకపోతున్నామంటే
మన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి అని మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసులైన వారు, దేవుని సేవలో ఉన్నవారు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని కలపడం కానీ తీయడం కానీ అనేది మనకి అనుకూలంగా మార్చుకుంటే కనుక ఆయన పరిశుద్ధ పట్టణంలో మనకి పాలు లేకుండా చేస్తానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ రప్పిస్తానంటున్నాడు. ఈ కఠినమైనటువంటి ఈ మాటల్ని మనం భయముతో, భక్తితో, వణకుతో దేవుని సువార్త పనిలో ముందుకు సాగాలి. కాబట్టి ఇంకా మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 12:6 ఏం చెప్తున్నాడంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కలిపి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కలిపి ఊదిన వెండి అంత పవిత్రములు. అనగా ఆ యొక్క వెండిని, బంగారాన్ని కరిగించేటటువంటి ఒక పాత్ర. ఆ కరిగించి ఎన్నిసార్లు అంట? 7 మారులు కలిపి పవిత్రపరిచినటువంటి, కలిపి ఊదినటువంటి వెండి అంత పవిత్రములు. అంటే ఆ దేవుని మాటలు అంత పవిత్రమైనవి. అందులో ఏ లోపము లేదు. అందులో ఏది తీయడానికి వీల్లేదు, కలపడానికి వీల్లేదు. ఆ పవిత్రమైన మాటలకు మనము భయముతో, భక్తితో, వణుకుతో ఆయన మాటలు మనము పట్టుకోవాలి. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. పవిత్రమైన మాటలు మనము కలపొద్దు, తీయొద్దు. ఎండు మూసలో 7 మార్లు కరిగించినా కూడా కరిగించినటువంటి అంత పవిత్రమైనవి. ఒక్కసారి కరిగిస్తేనే ఆ వెండిలోను, బంగారంలోను మట్టిపోతుంది. కానీ 7 సార్లు కరిగిస్తే ఇంక అందులో మలినమే లేదు, మలినం ఉండదు. అంత పవిత్రమైనవని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు ప్రవక్త, దావీదు మహారాజు ప్రవక్త, ప్రవచిస్తాడు. దేవుని ఆత్మచేత కీర్తనల గ్రంథాన్ని రాశాడు. సొలొమోను ఆయనకిచ్చిన జ్ఞానం చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే సొలొమోను మహారాజు రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవుని ఆత్మ వారి హృదయాలలోనికి ఊది దేవుడు వ్రాయించినటువంటి మాటలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా పవిత్రమైనది. ఆ పవిత్రమైన వాక్యాన్ని మనము కలపడం కానీ, తీసివేయడం కానీ అనేది జరగకూడదని ప్రకటన గ్రంథం చివరిలో ఆ యొక్క యోహాను భక్తుడు రాస్తాడు. ఇంకా సామెతలు 36లో ఏమంటున్నాడంటే, ఆయన మాటలతో ఏమీ చేర్చకూడదు. దేవుని మాటల్లో ఏది కూడా చేర్చకూడదు. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. దేవుని మాటల్లో, దేవుని వాక్యపు మాటల్లో నువ్వు దేనిని కూడా చేర్చకూడదు. చేర్చిన యెడల నిన్ను దేవుడు గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. అంతే కదా. ఉన్నది లేని మనం చెప్తే మనం అబద్ధికులం అవుతాం. తెలిసి తెలియక కూడా బోధించవద్దు. ఒకప్పుడు నేను తెలియక చెప్పాను యూట్యూబ్లో. నాకే భయం వేసింది. అమ్మో, నాకు దేవుడు ఇంకా దేవుని ఆత్మతో నింపబడలేదు, చెప్పాలని ఆశ తపన ఉంది, కానీ ఏం చెప్తున్నానో నాకే తెలియదు. కాబట్టి నేనే ఆపివేశాను, భయపడ్డాను. అందుకని మనం తెలిసి తెలియక చెప్పాలని ఆశ ఉందని కూడా మనం చెప్పకూడదు. దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని అడగాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, పరలోక మర్మాలు బయలుపరచు ప్రభు అని దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని నింపుతాడు, మనతో మాట్లాడతాడు. నేనైతే ఏ సువార్త, నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదు, ఏ పిహెచ్డీలు చేయలేదు. కానీ దేవుడు నన్ను ప్రేరేపించి నాతో దేవుడిని మాట్లాడుతున్నాడు తప్ప నా జ్ఞానం కాదు. నేను ఏ పిహెచ్డీలు చేయలేదు, నేను పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ దేవుడు నన్ను ప్రేరేపించి మాట్లాడమన్నప్పుడు నా మనసు ఆగట్లేదు, చెప్పాలి దేవుని కొరకు అని ఎంతో ప్రయాసపడ్డాను. ఉన్న డబ్బంతా ఒక బిజినెస్లో పెట్టి పెద్ద మందిరం కట్టి అందులో సువార్త ప్రకటిద్దాం అనుకున్నాను. నా సొంత జ్ఞానంతో ఉన్నదంతా పెట్టి మొత్తం ఉన్నదంతా కోల్పోయా. చివరికి ఏం చేశాను, ఏమీ లేక ఒక చర్చ్ రెంట్కి తీసుకుని, ఒక హాల్ రెంట్కి తీసుకుని చెప్దామని రెంట్కి తీసుకున్నాను. అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అక్కడ పెట్టొద్దని. అది తీసివేశాను.
ఏం చేస్తున్నాను చెప్పాలి అనే తపన నాలో మండిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా చెప్పాలి ప్రభువా, నాకు సహాయం చేయి అని ఎంతో మనోవేదనకి దుఃఖానికి గురైపోయినప్పుడు నా సహోదరి యొక్క సంఘంలో ఉన్నటువంటి సహోదరి, మీకు ఆశ ఉంది కదా, యూట్యూబ్లో చెప్పండి, ఎంతోమంది వింటారు కదా, విని అలా రక్షించినా మీరు దేవుని సేవలో ఎంతో కొంత పని చేసినట్టు అవుతారు కదా. మీకు చర్చ్ లేదు, సంఘం లేదు అని ఎందుకు బాధపడుతున్నారు? మీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కదా, మీకు మాట్లాడాలని ఆశ ఉంది కదా, చెప్పండి అన్నప్పుడు నేను ఇలా యూట్యూబ్లో చెప్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. వినడం ద్వారా విశ్వాసంలో బలపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విని విశ్వాసంలో బలపడాలని ఈ ప్రయాస, అంతేగాని నేను దేనిని ఆశించట్లే. ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ధనము సంపాదించాలని ఆశ కాదు. నా తల్లి ఉన్నంతకాలం నేను ఒక చిన్న పిల్లలాగా ఉన్నాను. నా తల్లి కీళ్ళ నొప్పులతో మంచాల మీదే ఉంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాతే తనకు కీళ్ళ నొప్పులు వచ్చాయి. అంటే తను పక్కా విగ్రహారాధికురాలు, బలహీనురాలు. విగ్రహారాధన చేస్తూ ఉపవాసాలు చేసి చాలా బలహీనమైపోయింది. ఎప్పుడు ఉపవాసాలు, నోములు, వ్రతాలు ఎన్నో చేసేది. బ్రాహ్మిన్స్ కూడా చేసి ఉండకపోవచ్చు అన్ని వ్రతాలు. నేను ఎప్పుడు చూసినా ఉపవాసాలు, వ్రతాలు తప్ప, మడిగట్టుకోవడం తప్ప నేను ఎప్పుడు ఆమెను మామూలుగా చూసిన చాలా తక్కువ. అలా ఉండే వ్యక్తి 40 years దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చాయి, మంచాన పడిపోయింది. ఇంకా మంచాన పడిపోయిన తర్వాత ఇంకా తను బలహీనమైపోతే నేను అమ్మ ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు నా తల్లిగారు ప్రార్థన చేసుకుని మంచం మీద నేను ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆమె ఏ పని చేయలేక ఇంకా అతి శుభ్రం, అతి భక్తి, విగ్రహాల మీద అన్నీ అతిగా చేసేది. తిండి తినేది కాదు. దాంతో వీక్ అయిపోయి కీళ్ళ నొప్పులు వచ్చేసాయి. దాంతో మంచాన పడిపోయిన తల్లిగారు 2019లో మా తల్లిగారు పోయారు. తల్లి పోయిన తర్వాత నాకు ఇంకా ఆ బాధ, నేను పుట్టి పెరిగినాక నాకు ఇంత బాధ ఉంటుందా అని నాకు అప్పుడే తెలిసింది. అమ్మా అని బోరు ఏడ్చేదాన్ని. ఎవరు లేని సమయంలో కూడా అమ్మా నువ్వు కావాలమ్మా నాకని ఎంతో ఏడ్చేదాన్ని. నా తల్లి కోసం నేను 3 నెలలు మంచాన పడిపోయాను. నా తల్లిని నేను డబ్బుండి కోల్పోయాను ఏంటని. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక లేకుండా దేవుడు ఎవరిని తీసుకోడు అనుకోండి. నా తల్లిగారి దగ్గర నేను ఉండి ఆమె నేర్చుకుంటే నాకు తెలియలేదు. కీళ్ళ నొప్పులే కదా, బలహీనంగా ఉందనుకున్నాను. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. వారం రోజులు నేను దగ్గరున్నాను. సడన్గా విశ్రాంతి దినం రోజు చర్చికి వెళ్ళి ఇంకా చర్చిలోనే ఉన్నాను. చర్చికి కబురు వచ్చింది అమ్మకు బాగాలేదు అని. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తన పని చాలా విపరీతంగా బలహీనం అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు. తను మరణించారు. తను మరణించిన తర్వాత నేను బోరు నేడ్చా, అమ్మా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని. ఎంత ఏడిస్తే వస్తుంది. కానీ దేవుడి బిడ్డలు మరణిస్తే ఏడవకూడదని ఉంది. నేను ఇంత భక్తిలో లేనప్పుడు దేవుళ్ళో ఉన్నాను అనుకుంటూ లోకంలో సగం దేవుళ్ళో సగం జీవించారు. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా సహోదరులు మేమంతా కలిసి ఎంతో సరదాగా లోక సంబంధమైన కబుర్లు ఎక్కువ చెప్పుకునేవాళ్ళం. దేవునితో గడిపేది తక్కువ. అమ్మ అనుకునేది అందరూ వస్తారు, దేవుళ్ళు ఎక్కువ గడుపుతాను. తను ఎంతో ఆశించేది. ఎందుకంటే తను దేవుడికి సరెండర్ అయిపోయింది. దేవుడు తప్ప దానికి ఏ లోకం లేకుండా అంతగా మార్చుకున్నాడు. అంత విగ్రహారాధికురాలైనటువంటి తను కీళ్ళ నొప్పులు పెట్టి తనని మంచాన్ని పెట్టి తను బలపడేటట్టు చేశాడు దేవుడు. మనకి ఏదైనా బలహీనత వచ్చినా దేవుని చిత్తం లేకుండా జరగదని, మన కష్టాల్లో మనం ఆశీర్వదించబడడానికే మనకి శోధనలు, రోగాలు, సమస్యలు వస్తాయని మనం గ్రహించాలి. అయితే నా తల్లి అతి శుభ్రం, అతి భక్తితో తన ఆరోగ్యం పాడు చేసుకొని దేవుడు అంటే తెలియకుండా విగ్రహాలతోనే గడిపింటారు. అప్పుడు దేవుడు కీళ్ళ నొప్పులు పెట్టి మంచాన పెట్టి తనని ఎంతగానో మార్చుకున్నాడు. దేవునితోనే గడిపేది. ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా ఉండేది. అమ్మ నిద్రపోతున్నా అంటే లేదమ్మా ప్రార్థన చేసుకుంటున్నాను అనేది. ఎనీ టైం ప్రార్థన చేసుకుంటా ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది తను పోయిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. తనున్నన్నాళ్ళు నేను చిన్న పిల్లగా జీవించాను. నా తల్లి పోయేటప్పటికి నాకు 48, 49 ఉంటాయి. నాకు 49 years.
ఇప్పుడు నాకు 53 ఇయర్స్. అయితే అమ్మ పోయిన తర్వాత అయ్యో తల్లి ప్రేమ ఇలా ఉంటుందా, ఇంకా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు అనుకున్నాను. దేవుని ప్రేమ కన్నా తల్లి ప్రేమను ఎక్కువ చూశాను కాబట్టి నేను దేవుడికి దూరం అయిపోయాను. అందుకే దేవుని కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. కన్న తల్లినే కాదు, కన్న పిల్లలనే కాదు, సహోదరులనే కాదు, ఎవరిని కూడా మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నేను అలా కాకుండా తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చాను, దేవునికి సెకండ్ స్థానాన్ని ఇచ్చాను. దేవుడికి అది నచ్చలేదు. నా తల్లిని తీసేసుకున్నాడు. నా తల్లిని తీసుకున్న తర్వాత దేవుడికి మొదటి స్థానం ఇచ్చేలా నన్ను మార్చుకున్నాడు. నా తల్లి లేని బ్రతుకు నాకెందుకు, నేను చనిపోవాలనుకునేదాన్ని. దేవుడు సమాధి కూడా చూపిస్తాడు. నా తల్లి పక్కనే సమాధి కూడా చూపించాడు. నేను 3 నెలల మంచాన్ని ఉండిపోతే నేను వెళ్ళిపోతున్నాను అమ్మ దగ్గరికి అనుకున్నాను. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, లేదు నేను చనిపోకూడదు, తల్లి ప్రేమను నేను ఇతరులకి ప్రకటించాలి. తల్లి ఉన్నంతకాలం నా తల్లి వస్తారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు, నాతో పాటు ఉంటారు అనుకునేది. కానీ మేము లోక మాటలతోనే మేము సరదాగా గడిపేవాళ్ళం. కానీ తల్లి పోయిన తర్వాత నా తల్లి విలువ నాకు తెలిసింది. అందుకే తల్లి ఉండగా తల్లిని ప్రేమించండి, కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, తల్లికి కాదు, పిల్లలకు కాదు. దేవుని తర్వాతే తల్లైన పిల్లలైనా అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అప్పుడు నా తల్లి పోయిన తర్వాత దేవుడు నన్ను కంప్లీట్గా మార్చుకున్నాడు. 2019లో నన్ను మార్చుకుని దేవుని సువార్త ప్రకటించాలి, ఎలా అయినా ప్రకటించాలంటే ఎలా అనే ఒక తపన, మంట, తృష్ణ నాలో పెట్టాడు దేవుడు. అయితే నాకున్నదంతా బంగారం ఉన్న ఒక స్థలం అన్నీ అమ్మి ఒక బిజినెస్లో పెడితే ఎక్కువ డబ్బు వచ్చేస్తుందని ఎవరు అబద్ధం చెప్పారు. చెప్పినప్పుడు నేను అబద్ధపు బిజినెస్లో డబ్బు పెట్టాను. అంటే కంప్లీట్గా నా హృదయం మార్చడం కోసం నాకు ఒక శోధన పెట్టాడు దేవుడు. నా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పెద్ద చర్చ్ ఉంటేనే సువార్త ప్రకటించాలనుకున్నాను. కానీ సువార్త ఎలా ప్రకటించినా దేవుడు మనల్ని నింపితేనే ఇతరులు ఆకర్షింపబడతారని గ్రహించుకోలే స్థితిలో ఉన్నాను నేను అప్పుడు. అయితే దేవుడు ఏం చేశాడు, ఉన్న డబ్బంతా కోల్పోయేలా చేశాడు. పోతే నేను పెట్టడమే కాకుండా అయ్యో నేను ఆశీర్వదించబడ్డం ఏంటి, నా సహోదరులు కూడా ఆశీర్వదించబడాలని సహోదరుల డబ్బు, పిల్లల డబ్బు అంతా కూడా పెట్టించాను నేనే. నన్ను అపవాది బాగా నింపేశాడు ధనాపేక్ష అనే పిచ్చితో. అందుకే దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా అపవాది మోసం చేస్తాడు, దైవ సేవకులు కూడా అపవాది మోసం చేస్తాడు. అందుకే మనం మెలకువ కలిగి ఉండాలంటాడు. మెలకువ కలిగి ఉండాలంటే నిద్రపోకుండా ఉండమని కాదు, ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ప్రార్థన ఆత్మతో నింపబడి మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని. మనం ఎప్పుడైతే ప్రార్థన తక్కువయ్యి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుని, లేదా దేవుని సేవ కోసమైనా పెద్ద మందిరం కట్టేసి అందులోనే చెప్పాలనుకుని ఏదైనా కూడా మనల్ని మనం అది హెచ్చించుకోవడమే. కాబట్టి దేవుడు నాకు నేర్పించడానికి ఉన్న డబ్బంతా కోల్పోయేటట్టు చేశాడు. పోయినప్పుడు నా డబ్బు కన్నా అయ్యో నా సహోదరులు, నా పిల్లల డబ్బు పోగొట్టేనే అని చెప్పేసి ఎంత ప్రార్థన చేశానంటే రాత్రులు పగలు కూడా ప్రార్థన ఆత్మతో నేను నింపాడు దేవుడు నన్ను. ఆ డబ్బు పోకపోయి ఉంటే, నా తల్లి పోకపోయి ఉంటే నేను ఇంకా లోకంలోనే ఉండిపోయేదాన్ని. నా తల్లిని తీసివేసి మొదటి స్థానం దేవుడికి ఇచ్చేటట్టుగా చేశాడు. డబ్బు మొత్తం తీసేసి ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు లేరనిపించేటట్టు చేశాడు. ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు, నువ్వు ఉంటే చాలు ప్రభు, నాకేమొద్దు, నువ్వు ఎలా వాడుకుంటావో నాకేం తెలియదు, నన్ను వాడుకో. నా తల్లి గురించి చెప్పాలి. తల్లి త్యాగం ఏం చేస్తుంది, పిల్లల కన్నా తను ఏమీ చూసుకోదు, పిల్లల కోసమే తల్లి త్యాగం చేస్తుంది ఎంతైనా. ఆ తల్లి ఉన్నంతకాలం మనకి విలువ తెలియదు. తల్లి ఉంటే మనకి కొండంత అండగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిని ప్రేమించొద్దని కాదు, మొదటి స్థానం దేవుడికి ఇచ్చి తర్వాత స్థానం తల్లికైనా పిల్లలకైనా ఇద్దాం. అలా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని కొట్టకుండా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. లేదంటే మనల్ని కొట్టాల్సి వస్తుంది దేవుడు. మనం ఎంత మాత్రం మాట వినకపోతే మన పిల్లల్ని కొడతాం కదా. అలాగే తన పిల్లలు తప్పిపోతుంటే దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి దేవునికి తప్పిపోయేవారిగా మనం ఉండకుండా దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉందాం. అయితే
ఆ డబ్బు పోయిన తర్వాత రాత్రి పగలు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆత్మతో నింపాడు. దేవుడు పరలోక మర్మాలు నాకు బయలుపరిచాడు. దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచాడు. అంతేకాని నేనేమి బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు, నేను పిహెచ్డీలు చేయలేదు, నాకు అంత జ్ఞానం లేదు. ఆయన దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కేవలం దేవుని కృప, ఆయన దయ, ఆయన కనికరం తప్ప నా పట్ల ఆయన చిత్తం ఉంది కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు. నేను 6వ క్లాస్ మాత్రమే చదివా చిన్నప్పుడు. తర్వాత పెద్ద అయ్యాక డిగ్రీ చదువుదామని కట్టాను, కానీ పూర్తి చేయలేకపోయారు. పెళ్ళైన తర్వాత నాకు 14 సంవత్సరాలకి మ్యారేజ్ చేయడం వల్ల చదువు నేను 6th క్లాస్ వరకే చదివాను. 6th క్లాస్ చదివి మానేస్తే విలేజ్ కాబట్టి వెంటనే పెళ్లి చేసేసారు. అట్లా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. 14 ఇయర్స్కి మ్యారేజ్ అయితే 16 ఇయర్స్కి ఒకళ్ళు, 18 ఇయర్స్కి ఒకళ్ళు పుట్టారు. వాళ్ళని పెంచుకుంటూ, కాకపోతే నేను చిన్నప్పుడే దేవుడికి మాట ఇచ్చాను, సాక్ష్యం చెప్పాను. నేను అనుకోకుండా ఎన్ని దేవుడు మాట్లాడిస్తున్నాడు, నేను కావాలని సాక్ష్యం చెప్పట్లేదు. చిన్న పాప పుట్టినప్పుడు మోషన్స్ వచ్చాయి, అది కూడా దేవుడు నన్ను వాడుకోవడానికే. అయితే నేను 4th క్లాస్ చదివే వయసులోనే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పటికైనా దేవుడు నమ్ముకుంటానని మాట ఇచ్చాను. దేవుడు అంటే ఇష్టం, దేవుడి మాటలు విన్నాను. నేను విని ఆకర్షింపబడి చిన్నప్పుడే ఎప్పటికైనా దేవుడు నమ్ముకుంటానన్నాను. ఎందుకు? తల్లి అప్పుడు విగ్రహారాధికురాలు కాబట్టి మాతో పూజలు చేయించేది. కాబట్టి అమ్మకి దేవుడి గురించి తెలియదు కాబట్టి నేను ఎప్పటికైనా పెద్దదనైతే నా ఇష్టం కదా అని మాట ఇచ్చాను. ఆ మాట మర్చిపోయి వివాహం చేసుకున్నాను. 2 పిల్లలు పుట్టేశారు. కానీ దేవుని మర్చిపోయాను నేను. చిన్నపాపకి 3 నెలల వయసులో మోషన్స్ వచ్చి 6 months వరకు తగ్గలేదు. మోషన్స్ తగ్గకపోతే ఇంక చనిపోతుంది పిల్ల అన్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒక ఆమె వచ్చి అక్కడ మరలా మా అమ్మ వాళ్ళ ఊరిలో ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె చెల్లి వచ్చి చూడ్డానికని వచ్చింది. అమ్మ అందరితో మంచిగా ఉండేది. చూడ్డానికని వస్తే ఏంటమ్మా ఎలా ఉన్నారంటే, ఇదిగో పాపకు బాగాలేదు మా మనవరాలకి అని అమ్మ చెప్పినప్పుడు ఆమె దేవుడు నమ్ముకుంది, ఆమె ప్రార్థన చేసింది. అందుకే మన విశ్వాసాలు దర్శించాలి. కష్టాల్లో ఉన్నవాడికి మనం ప్రార్థన చేయాలి, దేవుని గురించి చెప్పాలి. నేను మర్చిపోయానని ఆమెను పంపించాడు దేవుడు. మా ఇంట్లో పనిచేసే ఆమె చెల్లెలు, ఆ చెల్లెలు వచ్చి ప్రార్థన చేసింది. నా కుమార్తెకి ప్రార్థన చేసింది. అమ్మ ప్రార్థన చేసుకోండి అమ్మ, నీ కుమార్తెకి తగ్గుద్ది అన్నప్పుడు నాకు చిన్నప్పుడు మాట ఇచ్చిన మాట గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను నీకోసమే, నా కుమార్తె బ్రతికితే నీకోసం నేను బ్రతుకుతానన్నాను. అప్పుడు ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, కానీ నాకు దేవుడు అలా పలికించాడు, అలా మాట్లాడాడు. నీకోసమే నేను బ్రతుకుతాను ప్రభు, నా కుమార్తె బ్రతికితే చాలు అని ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నా కుమార్తెను దేవుడు బ్రతికించాడు. అప్పటి వరకు పనిచేయని మందులు పనిచేశాయి. దేవుడు స్వస్థపరిచాడు. కేవలం దేవుడు మాత్రమే స్వస్థపరిచాడు. అయితే అలా అప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళలోనే ఉన్నాను. విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. నా పిల్లల విగ్రహారాధన జోలికి వెళ్ళనీయలేదు. నా తల్లిని కూడా విగ్రహారాధన జోలికి వెళ్ళకుండా మార్చుకున్నాను. అందరూ మార్పు పొందాం. ఇంకా సహోదరులు, ఒక సహోదరు రక్షింపబడింది, ఒక సహోదరు ఇంకా రక్షింపబడలేదు, అన్నయ్య రక్షింపబడలేదు. ఇంకా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఇంకా రక్షింపబడలేదు. కాకపోతే నా తల్లి పోయాక దేవుడు నాకు ఒక తృష్ణ పెట్టాడు, దేవుని కొరకు జీవించాలి. తల్లి లోక సంబంధమైనటువంటి కన్న తల్లి పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తుంది. తన ఆరోగ్యం చూసుకోదు, తన సంతోషం చూసుకోకుండా త్యాగం చేస్తుంది. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య మన కోసం వచ్చాడు. మనందరూ నశించిపోకుండా ఆయన రాజ్యంలో ఉండాలని మన కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు యేసయ్య. ఆ త్యాగం చేసినటువంటి యేసయ్య త్యాగాన్ని ఈ లోకానికి ప్రకటించాలి. ఆయన త్యాగం వృధా పోకూడదు. ఆయన చేసినటువంటి త్యాగం వల్ల మనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు. మనల్ని ఇంతగా ప్రేమించిన యేసయ్యను నేను ఎలా మర్చిపోతాను? నేను ఎలా నా కొరికే అంకితం చేసుకుంటాను? ప్రజలకు అంకితం చేస్తాను. ఈ పరలోక రాజ్యాన్ని పరలోక అందరికీ అంకితం చేయాలి, చెప్పాలి. ఎంతమంది చెప్పినా ఏమో నాకు తెలియదు, నేను చెప్పాలంతే.
అనేటటువంటి పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో దేవుని సువార్త ఈ విధంగా మీ ముందున్నాను నేను. అంతేకాని నేను గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కానీ, ధనం సంపాదించాలని కానీ, దేనిని ఆశించి కానీ నేను ఈ సువార్త ప్రకటించట్లేదు. కేవలం దేవుని కృప, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నాలో ఉంచి దేవుడు వాడుకుంటున్నాడు తప్ప నాలో ఏ జ్ఞానం లేదు. కాకపోతే దేవుని సువార్త పనిలో ఇంకా బలంగా వాడబడాలని ఆశ, తృష్ణ నాలో ఉంది. పిల్లలు తరతరాలు యేసయ్య సేవలో ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా. యేసయ్య నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే నన్నే కాకుండా నన్ను, నా పిల్లల్ని, పిల్లల తరతరాల్ని నీ సేవలో వాడుకో ప్రభువా. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. ప్రతిదినం నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? నిత్య నరకాగ్ని నుంచి నన్ను తప్పించిన దేవుడు ఇతరులు కూడా నేను తప్పించేలాగా నా వంతు ప్రయత్నం చేస్తాను ప్రభువా అని దేవునికి సమర్పించుకున్నాను. దేవుడు తన ఆత్మతో నింపాడు కాబట్టి నేను మీ ముందున్నాను. కాబట్టి మనం ఎవరం కూడా సువార్త పని చేయాలనుకుంటే దేనిని ఆశించవద్దు. దేవుడు బిడ్డలు విడిచిపెట్టడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొని వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఆయన పిల్లల్ని ఆయన విడిచిపెట్టడు. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన పాద సన్నిధిలో మనం అడిగినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. పరలోక రాజ్యంలో వారసులుగా మనం ఉంటాం. మన పిల్లలు మన ఆస్తికి తెలియకుండానే వాళ్ళు వారసులు అవుతారు. అలాగే మనం ఎప్పుడైతే రక్షింపబడతామో ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఆయన రాజ్యానికి మనము వారసులం, మనం దత్తపుత్రులం. మనల్ని దత్తత తీసుకున్నాడు. యేసయ్య రక్తంలో కడిగి మనల్ని దత్తత తీసుకుని తండ్రికి వారసులు చేశాడు యేసయ్య. తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మానవుడు కాదు, దైవకుమారుడు. మానవ పుత్రుడుగా మనల్ని మార్చడం కోసం మానవ రూపంలో మన యొద్దకు వచ్చాడు. దేవుని ప్రేమను పంచాడు. దేవుని రాజ్యానికి వారసులు చేశాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము రక్షింపబడకపోతే మనమే నశించిపోతాం. కాబట్టి ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తిద్దాం. ఆయన ప్రాణత్యాగాన్ని ప్రకటిద్దాం. ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవిద్దాం. ఆయన్ని ప్రేమిద్దాం. తండ్రి రాజ్యంలో మనం అందరం కూడా ఉందాం. పరలోక రాజ్య వారసులుగా చేర్చబడదాం. దయచేసి ఇందులో కలపొద్దు, తీసివేయొద్దు. దేవుని వాక్యంలో ఉన్న ఏ అక్షరం కూడా కలపొద్దు, తీయవద్దు. మనకు అనుకూలంగా సువార్తను ప్రకటించవద్దు. ఈ ధనము మనతో రాదు, ఈ శరీరం మనతో రాదు. ఈ ఆత్మ మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మనలో ఉన్న ఆత్మ రక్షించుకోవడానికే మనము ఈ లోకంలో జీవించాలి. కాబట్టి శరీరానికి మరణం లేదు, మరణం ఉంది. ఆత్మకి మరణం లేదు. ఆత్మ నిత్యము యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మనం ఈ లోకంలో మనలో ప్రాణం ఉండగానే మనం రక్షింపబడి పరలోక పట్టణంలో మనమందరం కూడా ఆయనతో పాటు జీవజల వృక్షాలు ఏమంటున్నాడు? జీవ వృక్షములలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు లేకుండా చేస్తానంటున్నాడు. పాలు లేకుండా చేసుకోవద్దు. మనం జీవ వృక్షాలు భుజించేవారుగా, పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు పొందుకునేవారుగా మనం ఉండడానికి ఆయన దగ్గరకు వచ్చాం. కాబట్టి మనం ఆయన కొరకు జీవిద్దాం. ఆయనతో పాటు మనం ఉందాం. నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడి యేసయ్య ప్రేమను గుర్తించి ఈ లోకంలో మన స్వనీతిని ఆధారం చేసుకుని ఈ లోకంలో ధనం సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అయితే దేవుని సేవలోకి రావద్దు. ఎవరైనా సరే దయచేసి పెద్ద సేవలో ఉన్నా, చిన్న సేవలో ఉన్నా, ఏ సేవలో ఉన్నా యేసయ్యకి నమ్మకంగా జీవించాలి. అనేక ఆత్మలు రక్షించాలి. ఆయన పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకున్నట్టుగానే
అనేక మందిని పరలోక రాజ్య వారసులుగా చేర్చాలి అనేటటువంటి పట్టుదల తప్ప మనకి ఏది ఉండకూడదు. మనం ఆయన మీద అనుకున్నప్పుడు మనకి ఈ లోకంలో ఏం కావాలో కూడా సమస్తం మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము అడిగి పొందుకుందాం, యేసయ్యని అడిగి పొందుకుందాం, మనుషుల్ని అడిగి వద్దు. మనుషుల్ని అడిగితే వ్యర్థం. కాబట్టి మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మనుషుల్ని ఆశ్రయించి మనుషుల మీద ఆశ పెట్టుకుని జీవించొద్దు. యెహోవాను ఆశ్రయిస్తే మనం ధన్యులం. యెహోవా యందే మనం నమ్మకించి జీవించాలి. యెహోవా అనగా పరమ తండ్రి సర్వ సృష్టికర్త. మనకి బయలుపరచడం కోసం ఒక పేరు మాత్రమే యెహోవా. పరమ తండ్రి సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త ఆయన. ఆ సర్వ సృష్టికర్త వైపు మనం చూద్దాం. మనల్ని పుట్టించిన మన దేవుని కొరకు మనం జీవిద్దాం. ఆయన రాజ్య వారసులుగా ఉందాం. అనేక మందిని రాజ్య వారసులుగా చేరుద్దాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షకానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, అద్వితీయుడానికి స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా, అయ్యా మీరే మా ప్రభువా నాలో ఉండి మాట్లాడి అయ్యా అనేక మందిని ఆకర్షించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకున్నావు. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభువా, మాలో ఏ మంచి లేదయ్యా. అయ్యా కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ దీవెను బట్టి, నీ ఆశీర్వాదాలు బట్టి మేము జీవిస్తున్నాం ప్రభువా. తండ్రి నీ కృప, నీ కాపుదల, నీ ఆశీర్వాదము ప్రభువా నా మీద ఉన్నట్లుగానే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కురుమరించి ఆకర్షించుకోండి ప్రభా. బిడ్డలో మూయబడిన మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువా నామములో తెరవబడును గాక. అయ్యా ప్రభా తండ్రి, ఈ లోకంలో ఉన్న సార్వత్రిక ప్రతి సంఘము అయ్యా ప్రతి కుటుంబము ఎత్తబడే కుటుంబాలుగా మా కుటుంబాన్ని, నా కుటుంబాన్ని అందరినీ కూడా నీ రాజ్య వారసులుగా చేర్చుకున్నట్లుగానే ఈ లోకమంతటిని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటున్నావు. అయ్యా నీకు వందనాలు అయ్యా. అందుకే నువ్వు ఆలస్యం చేస్తున్నావు ప్రభా. తండ్రి నాయనా, నువ్వు త్వరలో రానే ఉన్నావు ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని ఏ ఒక్కరూ కూడా తండ్రి అయ్యా నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకుని అయ్యా రక్షింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ మార్చబడదురుగాక. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన మా అందరిపైన కుమ్మరించి తరతరాలు ప్రభువా నాయన, నా పిల్లల తరతరాలు నిన్నే సేవించి నీ రాజ్య వారసులుగా నాయన చేర్చబడి అనేక మంది నీ రాజ్య వారసులుగా చేర్చే ధన్యత, దీవెన, ఆశీర్వాదం మా అందరిపై కుమ్మరించి విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి విశ్వాసంలో బలపడి నూరంతలుగా ప్రభువా తండ్రి ఫలించుదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు పరమ తండ్రి అయినటువంటి దీవెన, ఆశీర్వాదము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనతో, మన కుటుంబాలతో, మన పిల్లలతో, సార్వత్రిక సంఘాలతో, ప్రతి విశ్వాసతో నిత్యము ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.